నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలో రంజాన్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులు కరీంనగర్ పట్టణంలోని సాలినగర్, చింతకుంటలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని శాంతినగర్ ఈద్గా వద్ద దాదాపు 2500 మంది ముస్లిం సోదరులు ప్రార్థన చేశారు. ముస్లిం గురువులు ప్రత్యేక పూజ నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులకు అలైబలాయ్ ఇస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Alhamdulillahi Rabbil Alamin, Ar-Rahmanir Rahim, Maliki Yawmiddin, Iyyaka na'budu wa iyyaka nasta'in, Ihdinas siratal mustaqim, siratal ghayril maghdubi 'alaihim waladdallin. فقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا فيه لعلكم تغلبون فلنذيقن الذين كفروا عذابا شديدا ولنجزينهم أسوأ فيها دار الخلد جزاء بما كانوا بآياتنا يجحدون. وقال الذين كفروا ربنا الله ثم استقاموا تتنزل عليهم ولله الحمد. أشهد أن لا إله إلا الله وحده لا شريك له الملك الأكبر. الله हमारे वॉलंटियर्स से दरखास्त है, हमारे वॉलंटियर्स पूरे देश में फैल गए, पार्किंग कर रहे हैं उधर इधर। जो चैनल की हमारे के लिए सहूलत है, गूगल पे, फोन पे, इस बात में मिलो हमारे वॉलंटियर्स। सबसे पहले मैं हमारे मुफ्ती साहब का शुक्रिया अदा करता हूँ और तमाम हमारे भाई जो भी हमारे इमदाद करें इन सबका। ओके ना, बच्चे से मिलना ओके। సాల్ది రెస్ట్ తీసుకొని రాయి. ఇప్పటిదాకా నడమ తీసుకున్న పోలీసులు రంజాన్ సందర్భం తెలిసిన సందర్భం. रहमान रहीम। अल्हम्दुलिल्लाह चिंताकुंटा शांति नगर के ईदगाह के अंदर में बेहतरीन अंदाज में जो है ईद की नमाज अदा की गई। अल्हम्दुलिल्लाह। రంజాన్ పవిత్ర రంజాన్ మాసం నెల రోజులు
ఒక పొద్దు ఉండి ఇవాళ ముగించుకున్న అయింది. ఇవాళ పండుగ ఇవాళ మంచిగా అందరూ కలిసిమెలిసి మా హిందూ ముస్లిం అనే విధాలు లేకుండా మేమందరం కలిసి ఇవాళ రంజాన్ పండుగను చేయించుకున్నాం. కాబట్టి మా చింతకుంట ఈద్గాకు బాగా జనం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే రాను ఇంకా జనం పెరుగుతూనే ఉన్నది మా ఈద్గాల. ఇక్కడ మేము ఇవాళ అందరూ సంతోషంగా పీస్ఫుల్గా ఇవాళ ఈ పండుగ జరుపుకున్నాం. అందుకోసం ఇవాళ మేము అందరం సంతోషంగా ఉన్నాం. మా హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్త అతను ఇచ్చిన మెసేజ్ ఇదే కి మనం మంచిగా ఉండాలి, ముందటోడు కూడా మంచిగా ఉండాలి అని మా ప్రవక్త ఒక మెసేజ్ ఇచ్చిండు. అందరినీ మంచిగా చూడాలి. ఈ పండుగ ఎట్లుందంటే మా దాంట్లో ఒకటి జకాత్ అనేది ఉంటుంది. ఆ జకాత్ కంపల్సరీ పైసలు ఉన్నోళ్ళు ఆ జకాత్ తీయాలి. కాబట్టి మా ప్రవక్త చెప్పిండు ఆ గరీబోళ్ళకు కంపల్సరీ మనం డబ్బు ఉన్నోడు గరీబోళ్ళకు చూడాలని ఈ పండుగకు ఒక మెసేజ్ ఇచ్చిండు. అందుకోసం ఈ పండుగ ద్వారా గరీబోళ్ళకు కూడా డబ్బులు పంచుడవుతుంది, అన్నం బియ్యం పంచుడవుతుంది, అన్నీ చేసుడవుతుంది. కాబట్టి ఇంత మంచి పండుగ ఏ పండుగ ఉండదు. పవిత్ర రంజాన్ అంటే పవిత్రం పండుగ ఇది. అందుకోసం మేము ఇవాళ అందరం సంతోషంగా ఖుషి కొద్దీ ఈ పండుగ జరుపుకున్నాం. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, మా అందరి మిత్రులకు, మా ఎంతెంత మిత్రులు ఉన్నారో మా అందరికీ, తెలుగు వాళ్ళకు అందరికీ, ప్రతి కులపోలకు మా తరఫున రంజాన్ శుభాకాంక్షలు. మనం ఒక నెల ఒక్క పొద్దు ఉండి ప్రత్యేకంగా ఈ రోజు అందరు కలిసి పండుగ చేసుకొని ఒక నమాజ్ చదువుకుంటారు. అందరు కలిసి మెలిసి ఉంటారు. మా దాంట్లో భాగాలు అనేది ఏముండదు. దేవుడు ఒక సృష్టించిన దానికి నమాజ్ చదువుకొని మా దేవుని తరఫున మేము అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. మా తరఫున రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు చింతకుంట శాంతినగర్ కాలేజీలో రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. చాలామంది ఇక్కడ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ శాంతినగర్ అయిన తర్వాత ఫస్ట్ సారి ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చాలా మంచిగా ఇక్కడ వసతులు కల్పించారు. మరియు మున్సిపల్ కమిషనర్ మేడం మరియు కలెక్టర్ మేడం స్పెషల్ ఆఫీస్గా ఉన్నారు. వాళ్ళందరికీ మా తరపున నుంచి వెళ్ళి ధన్యవాదాలు. మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంచిగా ఇక్కడ సెక్యూరిటీ కల్పించారు. వాళ్ళందరికీ మా తరపున ధన్యవాదాలు. కరీంనగర్లో వచ్చిన ప్రజలందరికీ శాంతినగర్ కాలనీ వాళ్ళ తరపున అందరికీ రంజాన్ శుభాకాంక్షలు.